హలో మై ఛాంపియన్స్, ఎలా ఉన్నారు అందరూ? ఓకే, సో పెడిగ్రీ అనాలిసిస్ మీద ఒక స్పెసిఫిక్గా ఒక వేరే లెక్చర్ తెద్దాం అనుకున్నాను మీకోసం, వేరేగా ఒక వీడియో తెద్దాం అనుకున్నాను. ఎందుకంటే పెడిగ్రీ అనాలిసిస్ మీదే స్పెసిఫిక్గా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. దానికోసం నేను స్పెసిఫిక్గా మీకోసం ఈ లెక్చర్ తీసుకుని వచ్చాను. ఇందులో పెడిగ్రీ అనాలిసిస్తో సంబంధించిన మీ ఏ డౌట్స్ ఉన్నా అన్ని 100% వరకు క్లియర్ అయిపోయి పెడిగ్రీ అనాలిసిస్ సంబంధించి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే, సో స్టే టిల్ ది ఎండ్ ఆఫ్ ద సెషన్. మ్యాక్సిమం ఒక 20-25 మినిట్స్ ఉంటుంది, ఇది అంతే, దానికన్నా ఎక్కువ ఉండదు. దీంట్లో మెయిన్ స్పెషల్ ఏంటంటే నేను మీకు చెప్పడమే కాకుండా కొన్ని ట్రిక్స్ ఇంకా టిప్స్ చెప్పడమే కాకుండా మెయిన్గా ట్రిక్స్ అని నేర్పించేస్తాను. ఎలా చేయాలో చూడగానే మీరు క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చెప్పేస్తాను. అది కాకుండా 4 క్వశ్చన్స్ కూడా చేసుకుందాం. ఒక్కొక్క ట్రేడ్ గురించి ఒక్కొక్క క్వశ్చన్ చేసుకుంటే 4 క్వశ్చన్స్ ఒకసారి మనం చేసుకున్నాం అంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఓకే, సో మొదలెట్టేద్దాం మరి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ విత్ టుడేస్ సెషన్. ఓకే, సో పెడిగ్రీ అనాలిసిస్లో నార్మల్గా మనం ఎందుకు టెన్షన్ పడతాం చెప్పండి? ఎందుకంటే మన క్వశ్చన్ చూడగానే భయపడుతుంది, వింత వింత ప్యాటర్న్లు ఇస్తారు, ఏంటబ్బా ఇది అని పిచ్చెక్కుతుంది. అందుకే మనం పెడిగ్రీ అనాలిసిస్ క్వశ్చన్స్ ఇవాళ ఐ బస్ట్ ఆల్ ద డౌట్స్. ఓకే, అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి ఇవాళ. సో లెట్స్ బిగిన్. పెడిగ్రీ అనాలిసిస్ మనం ఎందుకు చేస్తాం? ఓకే, నార్మల్గా ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, జెనెటిక్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే క్రోమోజోమ్స్ త్రూగా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వెళ్తున్నాయి. జెనెటిక్స్ అంటే ఏంటి? జెనెటిక్స్ అండ్ హెరిడిటీ మనం చదువుకున్నాం. ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ట్రేట్స్, క్యారెక్టర్స్ వెళ్ళడం. ఇప్పుడు ఈ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే జెనెటిక్ డిజార్డర్స్ అంటాం, సికిల్ సెల్ ఎనీమియా, హిమోఫీలియా, కలర్ బ్లైండ్నెస్, వీటన్నిటి గురించి ఓకే రీసెర్చ్ చేయాలంటే ఏం చేశారంటే మనుషుల మీద డైరెక్ట్గా ఎక్స్పెరిమెంట్ చేయలేము కదా, మనకి ఆ పర్మిషన్లు లేవు. ఓకే, సో అప్పుడు ఏం చేశారంటే జనరేషన్స్ని, ఫ్యామిలీ ట్రీని చదవడం నేర్చుకున్నారు. ఆ ఫ్యామిలీ ట్రీ ఎప్పుడైతే చదవడం నేర్చుకున్నారో, ముత్తాతల దగ్గర నుంచి ఆ ముత్తాతల దగ్గర నుంచి గ్రాండ్ చిల్డ్రన్ వరకు, అంటే మనవల వరకు, సో ఆ జనరేషన్స్ ఎప్పుడైతే మనం చదువుతామో ఒక్కొక్క జనరేషన్, ఆ ఒక్క జనరేషన్లో ఎలాంటి ప్యాటర్న్ ఉన్నది, ఆ ప్యాటర్న్ బట్టి అది ఎలాంటి డిసీజ్ అవ్వచ్చు, అది మనం డిటెక్ట్ చేయగలుగుతాం పెడిగ్రీ అనాలిసిస్ త్రూగా. అందుకే మనం పెడిగ్రీ అనాలిసిస్ చేస్తాం. సో వీఆర్ డూయింగ్ పెడిగ్రీ అనాలిసిస్ టు డిటెక్ట్ ద జెనెటిక్ డిజార్డర్స్. టు డిటెక్ట్, వై ఆర్ వి డూయింగ్ ఇట్? టు డిటెక్ట్ జెనెటిక్ డిజార్డర్స్. ఏవైతే జీన్స్ వల్ల వచ్చే డిజార్డర్స్ ఉన్నాయో, క్రోమోజోమ్స్ వల్ల వచ్చే డిజార్డర్స్ ఉన్నాయో, వాటన్నిటిని మనం పెడిగ్రీ అనాలిసిస్లో ఇంక్లూడ్ చేస్తాం. ఇది మనకి ఇంపార్టెంట్. ఎందుకు మనం చేస్తున్నాం అనేది మనకు తెలియాలి. ఇప్పుడు పెడిగ్రీ అనాలిసిస్ చేస్తున్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ సింబల్స్ వస్తాయి మీకు. మీరు ఎన్సీఆర్టీ బుక్లో కూడా చూసుంటారు. ఏంటి ఆ సింబల్స్? ఫస్ట్ బాక్స్లో వస్తే మేలు, బాక్స్లో వస్తే మేల్, గుండ్రంగా వస్తే ఫీమేల్. ఇది బాక్స్ అంటే మేలు. ఓకే, దాని తర్వాత గుండ్రంగా వస్తే అది ఫీమేల్. ఓకే, దాని తర్వాత ఇలా వచ్చింది అనుకోండి, దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి చెప్పండి? మ్యారేజ్ అయిందని అర్థం, పెళ్ళి అయింది వాళ్ళిద్దరి మధ్యన. ఓకే, అది. దాని తర్వాత ఇలాగా లేదంటే ఇలాగా షేడెడ్ రీజన్ వచ్చింది అనుకోండి, పూర్తిగా లోపల నిండిపోయింది అనుకోండి, దట్ ఈస్ ద ఎఫెక్టెడ్ ఇండివిజువల్. ఆ ఇండివిజువల్ ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో, ఈ పర్టికులర్ ఇండివిజువల్, దట్ ఇండివిజువల్ ఈస్ ఎఫెక్టెడ్. ఓకే, ఇంతవరకే తెలిస్తే మనకి చాలు మ్యాక్సిమం. ఓకే, అది అన్నమాట. ఫైన్, అర్థమైందా? ఇంతవరకు మనకు తెలిస్తే చాలు. ఇవి 4 మనకి ఇంపార్టెంట్. ఇది 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 ఈ 4 మనకి అన్నిటికన్నా అత్యావసరం అనమాట. ఇవి మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఈ సింబల్స్ తెలుసుకొని మనం ముందుకెళ్ళాలి. మిగతా ఈ సింబల్స్ మీకు ఆల్రెడీ తెలుసు, మీరు చూసుకోవచ్చు. మీరు ఇంకొకసారి చెక్ చేసుకోండి. ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చాయంటే మనం జనరేషన్స్ చూసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు మనకి ఎలాంటి డిజార్డర్స్ ఉన్నాయి? వాట్ ఆర్ ద డిజార్డర్స్ దట్ వీ హ్యావ్? ఓకే, వాట్ ఆర్ ద 4 నార్మల్గా మన జెనెటిక్ డిజార్డర్స్ చూసుకున్నాం అంటే, ఓకే, జెనెటిక్ డిజార్డర్స్ చూసుకున్నాం అంటే ఏంటంటే ఉంటాయి జెనెటిక్ డిజార్డర్స్ చెప్పండి. 4 రకాల జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నాయి మనకి. వాట్ ఆర్ ద డిజార్డర్స్ దట్ వీ హ్యావ్? వీ హ్యావ్ 4 టైప్స్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్. 2 ఆటోజోమల్లో ఉంటాయి. ఒకటి ఆటోజోమల్ టైప్స్ ఆఫ్ డిజార్డర్స్ ఫస్ట్ వస్తాయి. ఇంకోటి సెక్స్ లింక్ డిజార్డర్స్ వస్తాయి. సెక్స్ లింక్ డిజార్డర్స్ 2 టైప్స్ వస్తాయి. ఆటోజోమల్ డిజార్డర్స్ అంటే ఏవైతే నార్మల్ క్రోమోజోమ్స్ ఉన్నాయో, ఏదైతే మేల్లోని ఫీమేల్లోని ఈక్వల్గా ఉంటాయి, అంటే 44 క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో మనలో, ఆ 44 క్రోమోజోమ్స్లో ఎలాంటి డిఫెక్ట్ అయినా ఆ డిఫెక్ట్ ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వెళ్తుంది కదా,
అలాంటి డిజార్డర్స్ అన్నిటిని మనం ఆటోసోమల్ డిజార్డర్స్ అంటాం. దాంట్లో రెండు వస్తాయి, ఒకటి డామినెంట్ వస్తుంది, ఇంకోటి రిసెసివ్ వస్తుంది కదా. డామినెంట్ రిసెసివ్ మనం చదువుకున్నాం. అలీల్స్ డామినెంట్ అలీల్ అంటే ఏంటి, రిసెసివ్ అలీల్ అంటే చదువుకున్నాం. దాన్ని బట్టి డామినేటింగ్ రిసెసివ్. దాని తర్వాత సెక్స్ లింక్డ్ డిజార్డర్స్ అంటే ఐదర్ ఫీమేల్ అయితే XX లో వస్తుంది, మేల్ అయితే XY క్రోమోజోమ్స్ లో వస్తుంది కదా. సింపుల్, ఇది మనకు తెలుసు. ఇప్పుడు ఇదే ఎలాంటివి ఉన్నాయి, ఒకటి ఏంటి డామినెంట్, ఇంకోటి రిసెసివ్. ఇప్పుడు లాస్ట్ ఒకటి దిస్ ఇస్ నాట్ అన్ ఎక్సెప్షన్ కాదు, ఇది కూడా ఉంది. కానీ దీనిది కంపారిటివ్గా దీని గురించి మనం చాలా తక్కువ చదువుకుంటాం, కానీ ఇది కూడా ఇంపార్టెంట్. ఏమిటది, ఆ మూడోది వైలింగ్ డిసార్డర్స్. అంటే ఇది ఓన్లీ ఫాదర్ టు సన్ వెళ్తుంది. వైలింగ్ అంటే ఎందులో ఉన్నాయి, మేల్స్లోనే ఉంది. సో ఓన్లీ ఇన్ మేల్స్, ఓకే, ఓన్లీ మేల్స్లోనే జరుగుతుంది ఇది. ఫాదర్ టు సన్, మళ్ళీ సన్ టు హిస్ గ్రాండ్ సన్, అంటే ఫాదర్ టు సన్ వెళ్తుంది. ఒక ఫాదర్ నుంచి ఒక నాన్న నుంచి వాళ్ళ బిడ్డకి వెళ్తుంది, కొడుక్కి వెళ్తుంది. మళ్ళీ ఆ కొడుకు నుంచి ఆ కాబోయే కొడుక్కి మళ్ళీ వెళ్తుంది. కానీ ఇంకా మరి కూతురికి వాళ్ళకి ఎవరికి రాదు. సో లేడీస్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వరు, ఫీమేల్స్కి ఇది రాదు, ఓన్లీ జెంట్స్లో వస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డిజార్డర్స్. ఇప్పుడు ఇది మనకి క్లియర్. ఓకే, మనకి ఎలాంటి డిజార్డర్స్ ఉన్నాయన్నది క్లియర్. ఇప్పుడు ఫస్ట్ మనకి వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ డిజార్డర్స్ మనం పెడిగ్రీ చూడగానే ఎలా కనిపెట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైతే పెడిగ్రీ ఒకసారి చూస్తాం, ఏ చార్ట్, ఇప్పుడు కొన్ని పెడిగ్రీ చార్ట్స్ మనం చేస్తాం, డోంట్ వరీ, స్టే ట్యూన్డ్. ఇంకొంచెం సేపట్లో జస్ట్ 5 minutesలో మనం కొన్ని పెడిగ్రీస్ చేస్తాం. ఆ పెడిగ్రీస్ చేయగానే మీకు కన్ఫ్యూజన్ అంతా క్లియర్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పెడిగ్రీ చూడగానే ఫస్ట్ మనం ఇందులో ఏం చూడాలి, ఇక్కడ నుంచి చాలా కేర్ఫుల్గా వినండి. ఇక్కడ నుంచి ఇంకా నో డిస్ట్రాక్షన్స్, కేర్ఫుల్గా వినండి. ఇంకా నోట్స్ రాసుకోండి, ఇక్కడ నుంచి డెఫినెట్గా నోట్స్ రాసుకోండి. ఇప్పుడు చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ వి సీ ఎ పెడిగ్రీ చార్ట్, మనం ఒక పెడిగ్రీ చార్ట్ చూడగానే ఫస్ట్ మనం ఏం చేయాలి చెప్పండి. ఫస్ట్ ట్రిక్ ఏంటంటే ఇందులోని ఫస్ట్ మనం చూడాలి అది ఆటోజోమలా, అది డామినెంటా లేకపోతే రిసెసివా. ఫస్ట్ అది డామినెంటా లేదంటే అది రిసెసివా, అది చూడాలి మనం. ఆటోజోమలా ఎక్స్ లింక్డా చూడలేము మనం, అది మన వల్ల కాదు. ఫస్ట్ మనం చూడగానే అది ఆటోజోమ్ ఫస్ట్ డామినెంటా లేదంటే రిసెసివా. డామినెంట్ అయితే ఎలా చెప్పగలం, ఓకే, డామినెంట్ అయితే ఎలా చెప్పగలం, ఇట్ ఈస్ డామినెంట్. ఇది డామినెంట్ అయింది అనుకోండి, ఏ బేసిస్ మీద మనం దీన్ని డామినెంట్ అని చెప్తాం. డామినెంట్ స్ట్రేట్ నెవర్ స్కిప్స్ అ జనరేషన్. అంటే మనం చూస్తే ప్రతి ఒక్క జనరేషన్లో ఒక ఎఫెక్టెడ్ ఇండివిజువల్ కనిపిస్తారు. ప్రతి జనరేషన్లో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ జనరేషన్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఎన్ని జనరేషన్స్ ఉన్నా ప్రతి ఒక్క జనరేషన్లో ఒక ఎఫెక్టెడ్ ఇండివిజువల్ గ్యారంటీగా ఉంటారు. అలా ఉంటే వాళ్ళు ఆ ట్రేట్ డామినెంట్ అక్కడే ఖచ్చితం అయిపోతుంది అది. సో నెవర్ స్కిప్స్ అ జనరేషన్. అదే రెసెసివ్లో అనుకోండి, రెసెసివ్లో ఏమవుతుంది, వాట్ విల్ హ్యాపెన్ ఇన్ రెసెసివ్ చెప్పండి. స్కిప్పింగ్ విల్ హ్యాపెన్. స్కిప్పింగ్, ఒక నిమిషం. Trait skips generation. ఏ జనరేషన్ అయినా, ఒక జనరేషన్ అయినా స్కిప్ అవ్వచ్చు. ఓకే, గ్యారంటీగా స్కిప్పింగ్ అనేది అయితే జరుగుతుంది. ట్రేట్ స్కిప్స్ జనరేషన్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ట్రేట్ అనేది జనరేషన్ స్కిప్ చేస్తుంది. స్కిప్పింగ్ అనేది జరుగుతున్నది అంటే ఏ జనరేషన్, ఇప్పుడు ఫస్ట్ జనరేషన్లో ఫాదర్కి ఉంది, ఫాదర్కి లేదంటే మదర్కి ఉంది, కానీ వాళ్ళ బిడ్డకి ఎవరికి లేదు. కానీ దాని తర్వాత మళ్ళీ చూస్తే ఎవరికి ఉంది, మళ్ళీ వాళ్ళ కొడుకులకో లేదంటే కూతురికి ఉంది. అంటే ఒక తాతకు ఉంది, ఒక తాతకు ఉన్న తర్వాత మళ్ళీ వాడు మనవాడికి ఉంది. ఓకే, లేదంటే ఇంకొక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఓకే, అమ్మమ్మకు ఉన్నది,
కానీ వాడు మనవరాలకు ఉంది, మళ్ళీ మధ్యలో కూతురికి లేదు. అంటే ఒక జనరేషన్ ఎక్కడో స్కిప్ అయింది, కొడుకు ఎవరికి లేదు, మళ్ళీ డైరెక్ట్గా మనవడికో మనవరాలకో వచ్చింది. అలా జరిగిందంటే ఇట్ ఈస్ అ రెసెసివ్ ట్రేట్. ఆ ట్రేట్ రెసెసివ్, స్కిప్ అయ్యింది అంటే ఇట్ ఈస్ అ రెసెసివ్ ట్రేట్. అది ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇది మనకు అర్థమైంది, ఫైన్, ఇది బాగుంది సార్, బాగానే అర్థమైంది. ఇప్పుడు డామినెంట్లో ఇంకా రెసెసివ్లో కూడా ఎక్స్ లింక్డ్ ఆటోసోమల్ ఎలా కనిపెడతాం అంటారు. ఓకే కదా, అవునే కదా, మనకి అదే క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ చూసుకుంటే, నెక్స్ట్ మనం చూసుకుంటే ఆటోసోమల్లో ఎక్స్ లింక్డ్ ఏది ఎలా చెప్తాం. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు డామినెంట్లో అనుకోండి, డామినెంట్లో మళ్ళీ ఆటోసోమల్ వచ్చింది అనుకోండి, దాంట్లో ఏమవుతుంది, మనకు ఒక విషయం తెలుసు, ఆటోసోమల్ అంటే మేల్లోని ఫీమేల్లోని ఈక్వల్గా ఉంటుంది. ఎందుకు, ఇద్దరిలోని ఆ 44 క్రోమోజోమ్స్ అలాగే ఉంటాయి కదా. ఆ 44 క్రోమోజోమ్స్ మేల్లోని ఫీమేల్లోని ఈక్వల్గా ఉన్నప్పుడు రోగాలు కూడా ఈక్వల్గా వస్తాయి పిల్లల్లోని. అంటే ఇప్పుడు ఆ ఇష్యూస్ అవనండి, ఆ ట్రేట్స్ అవనండి, పేరెంట్స్కి ఉంటే ఆఫ్స్ప్రింగ్స్కి వస్తే ఓన్లీ డాటర్కే వస్తున్నది, లేదంటే ఓన్లీ సన్కే వస్తున్నది, అలాంటిది ఏం జరగకుండా, ఎలాంటి పార్షియాలిటీ లేకుండా ఇద్దరికి ఈక్వల్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రాపర్టీ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఎవరిలోని పార్షియాలిటీ లేకుండా ఈక్వల్గా, టాఫీలు ఇస్తున్నప్పుడు ఇద్దరికి ఒక డైరీ మిల్క్ ఇస్తారు పేరెంట్స్ వచ్చి, ఇంకా అలా అనమాట, ఈక్వల్గా అనమాట, ఎలాంటి పార్షియాలిటీ లేదు, నో పార్షియాలిటీ. ఓకే, ఇఫ్ దెర్ ఈస్ నో పార్షియాలిటీ, ఓకే, నో పార్షియాలిటీ, ఓకే, నో పార్షియాలిటీ, మేల్ and female are equally affected. అలా జరిగితే అది ఆటోసోమల్. ఓకే, అలా జరిగితే అది ఆటోసోమల్. అదే ఇప్పుడు ఎక్స్ లింక్డ్ అనుకోండి, ఎక్స్ లింక్డ్ ఏం జరుగుతుంది, ఎక్స్ లింక్డ్లో ఏం జరుగుతుందంటే ఫాదర్ నుంచి డాటర్కి వెళ్తుంది. ఓకే, ఫాదర్ నుంచి డాటర్కి వెళ్తుంది, మదర్ నుంచి సన్కి వెళ్తుంది ఎక్కువగా. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది డామినెంట్ ఉండడం వల్ల అప్పుడప్పుడు మదర్ నుంచి డాటర్కి, ఫాదర్ నుంచి సన్కి వచ్చినా రాకపోయినా మదర్ నుంచి డాటర్కి సన్కి ఇద్దరికి రావచ్చు అప్పుడప్పుడు. సో అక్కడ మనం ఏం చూడాలంటే, ఎక్కువ నంబర్ ఎవరు ఎఫెక్ట్ అయ్యారు, మదర్ నుంచి సన్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారా, డాటర్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారా, ఇద్దరు ఈక్వల్గా ఎఫెక్ట్ అయ్యారంటే ప్రాబ్లం లేదు. ఇక్కడ చూస్తారా, అవన్నీ మీకు తెలిసిపోతాయి, ఒకసారి మనం క్వశ్చన్స్ చేయగానే మీకు తెలిసిపోతాయి. సో నో నీడ్ టు వరీ. ఓకే, దాని తర్వాత ఇక్కడి వరకు ఇది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఒక పని చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ 2 వచ్చేస్తాయి, అవునా కదా, ఇక్కడ 2 వస్తాయి, ఇక్కడ కూడా ఆటోసోమల్ ఒకటి వస్తుంది, ఇక్కడ కూడా ఒకటి ఆటోసోమల్ వస్తుంది, అవునా కదా. ఇది ఎందుకు వదిలేయాలంటుంది, నేను ఎందుకు వదలాలి, నా దగ్గర కూడా ఉన్నాయి కదా 2 ట్రేట్స్ అంటుంది రిసెసివ్. సో ఆటోసోమల్ రిసెసివ్, మళ్ళీ ఎక్స్ లింక్డ్ రిసెసివ్ వస్తుంది. అదే ఆటోసోమల్లో మనం ఎలా డిటెక్ట్ చేస్తాం, సేమ్, నో పార్షియాలిటీ, అందరికీ ఈక్వల్గా ఎఫెక్ట్ అవుతుంది, మేల్స్ అండ్ ఫీమేల్స్ ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టెడ్. అది మేల్ అండ్ ఫీమేల్ are equally affected. Male and female are equally affected. Males females equal గా ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, అదే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్స్ లింక్డ్ అనుకోండి, రెసెసివ్, మనం రెసెసివ్ గురించి మాట్లాడుతున్నాం. ఎక్స్ లింక్డ్ రెసెసివ్ అనుకోండి, ఎక్స్ లింక్డ్ రెసెసివ్లో క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కనిపిస్తుంది గ్యారంటీగా, క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, లేదంటే జిగ్జాగ్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ గ్యారంటీగా మీరు ఫాదర్ టు డాటర్, డాటర్ టు సన్ అలా చూస్తారు, ఫాదర్ టు డాటర్, డాటర్ టు సన్ ఇలా వస్తుంది అనమాట. దీన్నే జిగ్జాగ్ అంటారు. అంటే ఏమవుతున్నది, ఫాదర్ నుంచి కూతురికి వెళ్ళిపోతున్నది, ఓకే, కూతురు నుంచి మళ్ళీ కొడుకు వెళ్ళిపోతున్నది. సో దానివల్ల ఏమవుతున్నది, ఆ కూతురిది కొడుకు వెళ్ళిపోతున్నది. అంటే ఏంటి, తాత నుంచి వాళ్ళ కూతురికి వెళ్ళింది, ఓకే, తాత నుంచి ఒక బిడ్డ ఉన్నాడంటే, ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి ఏమైనా హెల్త్ ఇష్యూ ఉన్నది అంటే, ఒక పర్టికులర్ జెనెటిక్ డిజార్డర్ ఉంది, ఎక్స్ లింక్డ్ జెనెటిక్ డిజార్డర్, ఎక్స్ లింక్డ్ రెసెసివ్ జెనెటిక్ డిజార్డర్ ఉందంటే, వాళ్ళ తాతకుండి
ఆ తాత నుంచి వాళ్ళ అమ్మకు వచ్చి వాళ్ళ అమ్మ నుంచి మళ్ళీ తనకు వస్తుంది ఆ అబ్బాయికి. సో దాన్ని ఏంటంటాం, ఎక్స్ లింక్డ్ రిసెసివ్ లోని మనం ఏం చూస్తాం అంటే క్రిస్ క్రాస్ ప్యాటర్న్ చూస్తాం. ఏం చూస్తాం మనం, క్రిస్ క్రాస్ ప్యాటర్న్. క్రిస్ క్రాస్ లేదంటే జిగ్జాగ్ అని కూడా అంటాం దీన్ని. ఓకే, క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటారు దీన్ని. దీంట్లో కూడా సేమ్ మళ్ళీ అదే ఫండా ఏంటి, డాటర్ నుంచి ఫాదర్ నుంచి డాటర్కి, నేను అన్నట్టు ఫాదర్ నుంచి డాటర్కి వెళ్తుంది. ఓకే, దాని తర్వాత మదర్ నుంచి సన్కి వెళ్తుంది. అది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్స్ మొదలెట్టుకుందాం. ఎందుకంటే క్వశ్చన్స్ చేయకపోతే మనకు అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ అంతా బాగానే ఉంటుంది. మెయిన్ ఎక్సలెంట్ డామినెంట్ ఉంది కదా, కష్టాలన్నీ అక్కడికే వస్తాయి. సో ఆ కష్టాలు మనం ఎలా తీర్చుకోవాలో ఈ చార్ట్ మనకి సరిపోద్ది. దానివల్ల మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తే మనకు అర్థం అవుతుంది. సో 1 by 1 మనం క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం రండి. ఓకే, కమ్ నౌ. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి మీకు రివిజన్ చేయించేస్తాను. ఓకే, క్వశ్చన్ చేసే ముందు నేను ఇంకొకసారి మీకు రివిజన్ చేస్తున్నాను, కేర్ఫుల్గా వినండి. ఓకే, 2 టైప్స్ ఆఫ్ ట్రేట్స్ ఉన్నాయి, డామినెంట్, రిసెసివ్ ఉన్నాయి ఫస్ట్ కదా. ఆ డామినెంట్ రిసెసివ్ లో డామినెంట్ అయితే ఏ జనరేషన్ కూడా స్కిప్ అవ్వదు, రిసెసివ్ అయితే గ్యారంటీగా ఏదో ఒక జనరేషన్ మధ్యలో స్కిప్ అవుతుంది. అయిందా? ఫైన్, కరెక్ట్. దాని తర్వాత డామినెంట్ లో ఆటోజోమల్ ఎక్స్ లింక్డ్ చూసుకుంటే, ఆటోజోమల్లో మేల్స్ కి ఫీమేల్స్ కి పార్షియాలిటీ లేకుండా అందరికీ వస్తుంది. ఎక్స్ లింక్డ్ అయితే ఫాదర్ నుంచి డాటర్ కి, మదర్ నుంచి సన్కి వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా మనం చూసుకుంటే రిసెసివ్ లో మనం చూసుకున్నాం అంటే రిసెసివ్ లో ఏం జరుగుతున్నది చెప్పండి. రిసెసివ్ లో ఏం జరుగుతున్నది సేమ్. ఆటోజోమల్ అయితే మేల్ అండ్ ఫీమేల్ ఈక్వల్ గా ఎఫెక్ట్ అవుతారు రిసెసివ్ లో కూడా. అదే ఆటోజోమల్ అయితే, ఎక్స్ లింక్డ్ అయితే మళ్ళీ ఫాదర్ టు డాటర్, అది సేమ్ కాన్సెప్ట్, మదర్ టు సన్. ఇక్కడ మెయిన్ గా మనం క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చూస్తామని చెప్తాం మెయిన్ గా ఎక్స్ లింక్డ్ రిసెసివ్ లో. ఓకే, సరే. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చేసుకుందాం రండి. క్వశ్చన్స్ చేద్దామా రండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది మనకి. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. దిస్ క్వశ్చన్ నెంబర్ 1. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 లో చార్ట్ క్లియర్ గా చూడండి. పెద్ద చార్ట్ పెట్టేసాను, ఎవరికి ఇంకా కనిపించట్లేదు, డౌట్ అనేసి ఏమి ఉండకుండా ఫస్ట్ పెద్ద చార్ట్ జనరేషన్ 1, జనరేషన్ 2, జనరేషన్ 3 క్లియర్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూడాలి ఒకటి, ఫస్ట్ ఏదైనా జనరేషన్ స్కిప్ అవుతున్నదా, ఒక్క జనరేషన్ అయినా స్కిప్ అవుతున్నదా. ఈ జనరేషన్ లో ఇక్కడ ఏమకి ఉంది, ఈ జనరేషన్ లో ఇక్కడ ఏమకి వీడికి ఇద్దరికి ఉన్నాయి, ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి ఇద్దరికి ఉన్నాయి. మళ్ళీ ఈ జనరేషన్ లో చూస్తే మళ్ళీ వీళ్ళందరికీ ఉన్నాయి. దాన్ని బట్టి ఏంటి, ఇట్ ఈస్ అ డామినెంట్ ట్రేట్. ఇది ఒక డామినెంట్ ట్రేట్. ఓకే, ఇప్పుడు డామినెంట్ అని తెలిసిన తర్వాత అది ఆటోజోమల్ ఎక్స్ లింక్డ్, అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి కదా. సో ఆటోజోమల్ ఎక్స్ లింక్డ్ అని చూడడానికి మేల్స్ కి ఫీమేల్ కి ఈక్వల్ గా ఎఫెక్ట్ అవుతున్నదా లేదా అని చూడాలి కదా. అంటే మేల్ ఎఫెక్ట్ అయితే ఫీమేల్ కూడా అంతమంది ఎఫెక్ట్ అవ్వాలి ఈక్వల్ గా. ఇక్కడ చూడండి, ఒక మేల్ ఎఫెక్ట్ అయితే ఒక ఫీమేల్ ఎఫెక్ట్ అయింది ఇక్కడ. మళ్ళీ ఈ జనరేషన్ లో చూసుకుంటే ఇక్కడ ఒక మేల్ ఎఫెక్ట్ అయ్యాడు, ఇక్కడ కూడా చూస్తే మేల్ ఫీమేల్ ఇద్దరు ఎఫెక్ట్ అయ్యారు. మళ్ళీ ఫాదర్ నుంచి వచ్చిన ట్రేట్ డామినేట్ చేస్తుంది. డామినేట్ చేసేయడం వల్ల ఏమవుతున్నది, ఇద్దరికి ఎఫెక్ట్ అయింది. అంటే ఏమిటి, ఇద్దరికి సరైన భాగాలు దొరికాయి పార్షియాలిటీ లేకుండా. పార్షియాలిటీ లేదు అంటే, ఇఫ్ దెర్ ఇస్ నో పార్షియాలిటీ అంటే ఆటోజోమల్. అంటే ఇదేం ట్రేటు, ఆటోజోమల్ డామినెంట్ ట్రేట్. ఇది ఇలా మీరు చేస్తారు, అర్థమైందా? అది ఇలా మీరు చేయాలి. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2లోని మనం ఫస్ట్ ఏం చూడాలి, ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటుపక్క చూడండి. ఇటుపక్క చూస్తే ఏమవుతున్నది, ఏదో ఒక జనరేషన్ స్కిప్ అయింది ఇక్కడ, అవునా కాదా? ఇక్కడ చూస్తే ఇటుపక్క చూడకండి, ఇటుపక్క అందరికందరూ ఎఫెక్ట్ అయి ఉండడం వల్ల స్కిప్ అవ్వలేదు. కానీ ఇక్కడ ఏమైంది, ఏదో ఒక జనరేషన్ గ్యారంటీగా స్కిప్ అయింది. అయిందా లేదా, స్కిప్ అయిందా లేదా? ఇక్కడ ఈ జనరేషన్లో లేనే లేదు, వీళ్ళలో లేనే లేదు. ఈ జనరేషన్లో చూస్తే, ఇటుపక్క వాళ్ళలో చూస్తే లేనే లేదు. ఇక్కడ ఉన్నది మళ్ళీ ఇక్కడ లేదు. సో దానివల్ల ఏమైంది, దాని అర్థం ఏంటి, ఒక జనరేషన్ స్కిప్ అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం రాసుకుంటాం, దాన్ని రెసెసివ్ అని రాసుకుంటాం. ఇప్పుడు రెసెసివ్ అని రాసుకున్న తర్వాత మనం ఏం చూస్తాం, ఎక్స్ లింక్డా
లేదంటే ఆటోజోమలా అని చూసుకుంటాం. ఏం చూసుకుంటాం? ఎక్స్ లింక్డా లేదంటే ఆటోజోమలా అని చూసుకుంటాం కదా. సో ఆటోజోమల్ అయితే ఇద్దరికి ఈక్వల్గా ఎఫెక్ట్ అవ్వాలి. అంటే మదర్కి ఉన్న డాటర్కి సన్కి ఈక్వల్గా వచ్చింది, ఎలాంటి భేదభావాలు లేవు. మళ్ళీ ఇక్కడ చూస్తే ఈ జనరేషన్లో మళ్ళీ డాటర్కి సన్కి ఇద్దరికి వచ్చింది. దాన్ని బట్టి అర్థం ఏమిటి? ఈ ట్రైట్ ఏదైతే ఉందో పార్షియాలిటీ లేకుండా మేల్కి ఫీమేల్కి ఈక్వల్గా వస్తుంది అంటే దాని అర్థం ఏంటి? ఇద్దరికి ఈక్వల్గా వస్తున్నది, పార్షియాలిటీ లేదు అంటే ఇట్ ఈస్ ఆటోజోమల్ రిసెసివ్. ఆటోజోమల్ రిసెసివ్ ట్రైట్ అంటాం దీన్ని. ఓకే, ఇప్పుడు ఈ ట్రైట్ అర్థమైపోయిందా? ఆటోజోమల్ రిసెసివ్ ట్రైట్ అర్థమైపోయింది. మనం ఇలా చేస్తాం. ఫస్ట్ ఏం చూసుకుంటాం? జనరేషన్ స్కిప్ అయిందా లేదా చూసుకుంటాం. ఇక్కడ మీరు చూడకండి, ఇక్కడ చూస్తే ఎందుకంటే ఫాదరు మదర్ ఇద్దరు ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు, అందుకు అది స్కిప్ అవ్వలేదు. ఇక్కడ ఓన్లీ మదర్ ఎఫెక్ట్ అయ్యి ఉంది, రిసెసివ్ ఉండడం వల్ల ఏమైంది? నెక్స్ట్ జనరేషన్లో ఫాదర్కి లేపడం వల్ల ఎవరికి రాలేదు. అది అన్నమాట. రిసెసివ్లో ఏం జరుగుతుంది? రెండు అలీల్స్, రెసెసివ్ అలీల్స్ రెండు కలిసి వస్తేనే ఆ ప్రాబ్లం, ఆ ట్రైట్ వస్తుంది, లేదంటే ట్రైట్ ఉండిపోతుంది దానికి అట్లా కదా. సో అందుకే ఇంపార్టెంట్ ఏంటి మనం చూడాల్సింది, అదేమైనా జనరేషన్ స్కిప్ అవుతున్నదా లేదా అని. ఇక్కడ చూస్తే ఈ జనరేషన్ అంతా స్కిప్ కొట్టేసింది, దాన్ని బట్టి అర్థం ఏంటి? ఇట్ ఈస్ అ రిసెసివ్ ట్రైట్. దాని తర్వాత ఇద్దరికి భేదభావాలు లేకుండా, ఎలాంటి పార్షియాలిటీ లేకుండా, ఓకే, మదర్ మేల్కి ఫీమేల్కి ఈక్వల్గా వస్తున్నదా? ఇక్కడ చూస్తే మేల్కి వచ్చింది, ఫీమేల్కి వచ్చింది ఈ జనరేషన్లో. ఈ జనరేషన్లో ఇక్కడ చూస్తే మేల్కి ఫీమేల్కి ఇద్దరికి వచ్చింది. దాన్ని బట్టి అర్థం ఏంటి? ఈక్వల్గా వస్తున్నది అంటే దాని అర్థం ఇట్ ఈస్ ద ఆటోజోమల్ రిసెసివ్ ట్రైట్, ఎవరికి పార్షియాలిటీ లేదు. ఓకే, అది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేసి ఇక్కడ చూడండి, జనరేషన్ స్కిప్ అవుతున్నదా లేదా? ఎక్కడ చూసినా మీరు ఏ జనరేషన్ స్కిప్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఎవరు పెళ్లి చేసుకోలేదు. సో ఇక్కడ వీళ్ళనే చూసుకుందాం. ఓకే, ఎందుకంటే వీళ్ళందరూ పెళ్లి చేసుకోలేదు, మళ్ళీ వాళ్ళని చూసుకున్నాం అంటే కన్ఫ్యూజన్ అవుతాం. ఇప్పుడు ఒక జనరేషన్ చూడండి, ఈ జనరేషన్లోనే ఉంది, ఈ జనరేషన్లోనే ఉంది, ఈ జనరేషన్లోనే ఉంది. ఎందుకు మనం వీళ్ళని ఇలా సైడ్ లైన్ చేస్తాం? ఎందుకంటే మనం చూడాల్సింది ఏంటి ఇంపార్టెంట్ గాను? జనరేషన్ స్కిప్ అయిందా లేదా అని చూడాలి అందుకు. సో ఏ జనరేషన్ స్కిప్ అవ్వలేదంటే ఇట్ ఈస్ అ డామినెంట్ ట్రైట్. ఫస్ట్ అది రాసుకుందాం కదా. ఎలాంటి జనరేషన్ స్కిప్పే అవ్వలేదు అంటే ఇట్ ఈస్ అ డామినెంట్ ట్రైట్ కదా. ఫైన్, ఓకే, క్లియర్. ఇప్పుడు డామినెంట్ ట్రైట్ అని మనకి క్లియర్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చూడాలి? అది ఎక్స్ లింక్డా లేదంటే ఆటోజోమలా చూడాలి, అవునా కదా? ఎక్స్ లింక్డా లేదంటే ఆటోజోమలా చూడాలి కదా. సో ఎక్స్ లింక్డా లేదంటే ఆటోజోమలా అని చూడాలి అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం? క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్సా అంటే ఎక్స్ లింక్డా ఆటోజోమలా చూడడానికి మనం ఏం చేస్తాం? మదర్ టు సన్, ఫాదర్ టు డాటర్ వచ్చిందా? సో చూస్తే ఇక్కడ ఫాదర్ టు డాటర్ వచ్చింది, మళ్ళీ మదర్ నుంచి సన్ను 2 సన్స్కి వచ్చింది, మదర్ నుంచి ఇద్దరు సన్స్కి వచ్చింది. చూడండి, ఇద్దరు డాటర్స్, ముగ్గురు సన్స్ ఉంటే అందులో ఇద్దరు సన్స్కి వచ్చేసింది. సో ద సన్స్ ఆర్ ఈజీలీ ఎఫెక్టెడ్, అవునా కాదా? అదే డాటర్ చూస్తే ఒకే డాటర్కి వచ్చింది, ఇద్దరు డాటర్లు ఉన్న కదా. సో దాన్ని బట్టి అర్థం ఏంటి? మేల్స్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ దాన్ ఫీమేల్స్. దాన్ని బట్టి ఏంటి? పార్షియాలిటీ అయింది. కొంచెం పార్షియాలిటీ అయ్యింది అంటే దాన్ని బట్టి ఏంటి? ఇట్స్ అన్ ఎక్స్ లింక్డ్ డామినెంట్ డిసార్డర్. అది ఫస్ట్ మదర్ నుంచి సన్కి వస్తున్నదా లేదా? ఫాదర్ టు డాటర్ వచ్చింది. ఓకే, చూస్తే ఇగో ఇక్కడ డాటర్కి ఉంది, ఇక్కడ డాటర్కి ఉంది, మళ్ళీ డాటర్కి ఉంది. ఇక్కడ చూస్తే సన్కి లేదు, పార్షియాలిటీ అయింది ఇక్కడ కూడా, ఈ జనరేషన్లో కూడా. మళ్ళీ ఈ జనరేషన్లో చూసుకుంటే ఇద్దరు సన్స్కి అయింది కానీ ఒకే ఒక డాటర్కి అయింది, మళ్ళీ ఇక్కడ కూడా పార్షియాలిటీ ఉంది. అంటే అర్థం ఏమిటి? పార్షియాలిటీ ఎక్కడైతే లైట్గా జరిగిందో అక్కడ ఎక్స్ లింక్డ్ అని అర్థం. సో ట్రైట్ ఎక్స్ లింక్డ్ డామినెంట్ ట్రైట్. ఓకే, ఇది. ఇంకా లాస్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. ఇంకా లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 4. లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4కి వచ్చేసి క్లియర్గా చూడండి, ఏమైనా జనరేషన్ స్కిప్ అయిందా, ఎక్కడైనా జనరేషన్ స్కిప్ అయిందా లేదా అని చూడాలి మనం కదా. చూడండి, ఏమైనా జనరేషన్ స్కిప్ అయిందా? ఇక్కడ చూడండి, ఇక్కడ 2 జనరేషన్ స్కిప్ అయిపోయి 4 జనరేషన్స్ ఉన్నాయి టోటల్. అందులోని ఇక్కడ ఫస్ట్ జనరేషన్కి లేదు, ఇక్కడ సెకండ్ జనరేషన్లో ఉంది వీళ్ళకి, కానీ ఈ జనరేషన్లో చూస్తే వీళ్ళకి లేదు, మళ్ళీ వీళ్ళకి లేదు, 2 సార్లు స్కిప్ అయింది. ఇక్కడ ఒకసారి స్కిప్ అయింది, ఇక్కడ ఒకసారి స్కిప్ అయింది. దాని అర్థం ఏమిటి? క్లియర్గా అర్థం ఏమిటి దాన్ని? ఇట్ ఈస్ ఎ రిసెసివ్ డిజార్డర్. అదొక రిసెసివ్ డిజార్డర్, అవునా కదా? అదొక
రిసెసివ్ డిజార్డర్. ఇప్పుడు ఇది రిసెసివ్ డిజార్డర్ అని తెలిసిన తర్వాత మళ్ళీ మనం ఏం చూసుకోవాలి, ఎక్స్ లింక్డా ఆటోజోమలా అనేసి. మళ్ళీ ఆటోజోమల్ అన్నప్పుడు ఏమవుతుంది, పార్షియాలిటీ ఉండదు. ఓకే, ఎక్స్ లింక్డ్ అయితే పార్షియాలిటీ ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ సన్కి ఉన్నది, మళ్ళీ సన్కే ఉంది, మళ్ళీ సన్కే ఉంది, అవునా కాదా? కానీ డాటర్స్కి లేనే లేదు, ఎక్కువగా సన్స్కే కనిపిస్తున్నది, డాటర్కి ఎక్కువగా వెళ్ళట్లేదు, ఒకే జనరేషన్కి ఎక్కువ అవుతున్నది. ఓన్లీ మేల్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్ మోర్ దాన్ ఫీమేల్. అంటే ఏమిటి సింపుల్, అంటే ఏమిటి, ఇట్స్ అన్ ఎక్స్ లింక్డ్ రిసెసివ్ డిజార్డర్. ఇట్స్ అ ఎక్స్ లింక్డ్ రిసెసివ్ డిజార్డర్. అది ఇలాగా చేయాలి మీరు. ఇందులో మనం క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మనం చూడట్లేదు, ఎందుకంటే దీంట్లో ఇది కొంచెం టఫ్గా ఉన్నది. మీకు ఎగ్జామ్లో ఇంత మరీ టఫ్గా అయితే ఇవ్వర్లేండి, డోంట్ వరీ. కానీ మనకి ఒకటి ఈజీగా తెలిసిపోయింది, మేల్ ఒక్కటే ఎఫెక్ట్ అవుతున్నారు, ఫీమేల్ ఎఫెక్టే అవ్వట్లేదు ఈ జనరేషన్లోనా ఏ జనరేషన్లోనా, అంటే అది ఎక్స్ లింక్డ్ రిసెసివ్ అవుతుందని మనం చెప్పగలిగాం కదా. అదే మీరు వై లింక్డ్ అనుకోండి, ఓకే, మీకు అనిపించవచ్చు అన్ని జనరేషన్లోని ఓన్లీ మేలే కనిపిస్తున్నారు కదా, వై లింక్డ్ ఎందుకు కాకూడదు, మేల్ టు మేలే వెళ్తున్నదా అంటే, మరి అన్ని మేల్స్కి ఎఫెక్ట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మేల్కి ఎఫెక్ట్ అయిందంటే ఇక్కడ ఈ మేల్ కూడా ఎఫెక్ట్ అయ్యి ఉండాలి, అప్పుడే అది వై లింక్డ్ అవుతుంది. అర్థమైందా? సో వై లింక్డ్ అనేది అన్ని మేల్స్కి కంటిన్యూస్గా ఎఫెక్ట్ అయ్యి వెళ్తుంది అన్ని జనరేషన్లో, సో వై లింక్డ్ కాదు. ఓకే ఫైన్, సరే. ఇది దీంతో మంది ఎక్స్ లింక్డ్ రిసెసివ్ ట్రేట్ అనేది తెలిసిపోయింది. ఫైన్. సో దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం, మీకు ఏవైతే డిజార్డర్స్ ఉన్నాయో. ఆటోసోమల్ డామినెంట్లో మీకు హంటింగ్టన్స్ డిసీజ్, మ్యార్ఫన్ సిండ్రోమ్ అని 2 సిండ్రోమ్స్ వస్తాయి. ఓకే, దాని తర్వాత ఆటోసోమల్లో రిసెసివ్లో సికిల్ సెల్ ఎనీమియా, థాలసీమియా, చాలా ఇంపార్టెంట్ ఇవి రెండును. ఓకే, దాని తర్వాత ఎక్స్ లింక్డ్ డామినెంట్లో ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్, ఎక్స్ లింక్డ్ రిసెసివ్లో హిమోఫోలియా, ఇంకా కలర్ బ్లైండ్నెస్, ఇవి మళ్ళీ ఇంపార్టెంట్ మనకి. అదే లాస్ట్లో వై లింక్డ్ అయితే హైపోట్రైకోసిస్ ఆఫ్ ఇయర్స్, అంటే ఏంటి, ఇక్కడ చెవి దగ్గర ఫుల్ జెత్తులా వచ్చేస్తుంది, అదొకటి వై లింక్డ్ డిజార్డర్. అది ఓన్లీ మేల్స్లో వస్తుంది. మేల్ పాటర్న్ బాల్డ్నెస్. ఓకే, మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఇస్ అ వై లింక్డ్ ట్రేట్. మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటే మీ ఫాదర్కి పట్టబొర్ర ఉంటే, వాళ్ళ తాతకి పట్టబొర్ర ఉంటే మీకు వస్తుంది. సో అది వంశపారంపర్యంగా వెళ్తుంది, దాంట్లో వదలడాలే ఉండవు. మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్లో ఒక జనరేషన్లో ఉంటే ఇంకో జనరేషన్లో గ్యారంటీగా వస్తుంది. మేల్స్లో మాత్రమే, ఓన్లీ ఇన్ మేల్స్. ఓకే, అది. సో ఇవి మంది మెయిన్గా పెడిగ్రీ అనాలిసిస్ అయిపోయింది. ఓకే, దీంతో సంబంధించిన క్వశ్చన్స్ కూడా చేయించాను, సో మీకు ఇంక వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అది కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా నాకు చెప్పండి, అందచేయండి మీ కమెంట్స్ని. ఓకే, నా వరకు. సో విత్ దాట్ ఐ టేక్ అ లీవ్ ఆఫ్ టుడేస్ క్లాస్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం, మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ సెషన్లో కలుద్దాం. కలిసి నేను మళ్ళీ మీకు మంచి ట్రిక్స్ తీసుకొని వస్తాను ఇంకొక టాపిక్ మీద. అప్పటి వరకు మీకు ఇంకేమైనా టాపిక్స్ మీద మీకు ట్రిక్స్ ఏమైనా కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, డెఫినెట్గా తీసుకొని వస్తాను. ఓకే, ఐ ట్రై మై బెస్ట్. బై బై పిల్లలు, టేక్ కేర్, బై స్టూడెంట్స్, హ్యావ్ ఎ నైస్ డే.